సార్ అండ్ కమింగ్ టు ఇప్పుడు సినిమా అంటే చాలా యాక్సెంట్స్ ఉంటాయి. లైక్ మాండలికం అంటే మాట్లాడే యాస కానీ భాష కానీ దాని మీద కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఒక 5 to 6 years బ్యాక్ వరకు మన ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోనసీమ ఈ యాక్సెంట్లో సినిమాలు నడిచేయి, సినిమాలని ఆదరించేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణ మాండలికంలో వస్తున్న సినిమాలకి ఆదరణ పెరుగుతుంది బాగా. సో దాని మీద మీ ఒపీనియన్? తెలంగాణ మాండలికమా భాష? భాష. భాష ఎందుకంటే తెలంగాణ భాష సాంస్కృతిక సమాఖ్యానం, తెలంగాణ భాషా దినోత్సవం అనేది. సో అలాగా భాషని అని అన్నారు, మాండలికం కాదు. మాండలికం అంటే ఇప్పుడు గుంటూరు నుంచి కాకినాడకి, వైజాగ్ అట్లా చిన్న 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 చేర్పు ఉంటుంది. ఇది టోటల్గా భాష అని అంటున్నాం. 60 అంటే దాదాపు 40-50-60 ఏళ్ల నుంచి సపరేట్ తెలంగాణ కావాలి అది ఇది అని అనుకుంటాం. అనేక కారణాలు, నీళ్లు నిధులు నియామకాలు అన్నా, ఫజల్ అలీ కమిషన్ జెంటిల్మెన్ అగ్రిమెంట్ అది అమలు చేయకపోవటం మూలంగా అందరూ ఇబ్బంది పడ్డారు. 69లో కొన్ని వందల మంది చచ్చిపోయారు. ఇవన్నీ జరుగుతున్నాయి. సినిమాకి సంబంధించినంతవరకు సినిమా తెలంగాణ భాష అంటే ఆట మాట పాటకి ఎప్పుడూ అన్యాయం జరిగింది. అవును సార్, విపరీతమైన అన్యాయం. దాన్ని కేవలం ఒక విలన్లకి, కామెడియన్స్కి మాత్రమే పెట్టి దాన్ని ఒక హెకిల్ చేసే పద్ధతిలో, హేళన చేసే పద్ధతిలో సినిమా వాళ్ళు ప్రయత్నించారు. అదే కేసీఆర్ గారికి ఉద్యమంలో మెయిన్ పట్టింది. దాంతో పెద్ద ఇది గొడవ చేసి మా ఆత్మగౌరవం, మా సినిమాలు వగేరా వగేరా అంటే కారణాలు ఏదైనా అప్పటిదాకా అంటే ఈ 10 ఏళ్ళు అయింది కదా వచ్చి దగ్గర 2014 అంటే ఈ అప్రాక్సిమేట్లీ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చి 10 ఏళ్ళు ఉంది. ఈ 10 ఏళ్ళలో ఎవరికి వాళ్ళు సర్దుకోవాలి ఉంది. కానీ సినిమా వాళ్ళు అందరికంటే చాలా చాలా గొప్పవాళ్ళు, తెలివైన వాళ్ళు. వాళ్ళంత తెలివిమంతులు ప్రపంచంలో ఎవరు లేరు, ముఖ్యంగా తెలుగు సినిమా వాళ్ళు. అందుకే ఏపీ ఫిలిం ప్రొడ్యూసర్స్, ఏపీ ఫెడరేషను అన్నీ ఉండేవి, ఏపీ ఉండేవి. తెలంగాణ వచ్చేసిన తర్వాత ఏపీ తీసేశారు. 2 రాష్ట్రాలు, ఏపీ ఉంది, తెలంగాణ ఉంది. అవును. ఏపీ తీసేసి తెలుగు అన్నారు. ఎందుకన్నారు అంటే 2 రాష్ట్రాలని ఏలేద్దామని. కానీ ఇప్పుడు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నాను. ఏపీలో కూడా అన్ని క్రాఫ్ట్స్ వచ్చాయి, వాళ్ళని ఇంకా రికగ్నైజ్ చేయట్లేదు. తెలంగాణలో వచ్చాయి, వీళ్ళు రికగ్నైజ్ చేయట్లేదు. కానీ ఇక్కడ తెలంగాణలోనే సినిమా ఇండస్ట్రీ బలంగా ఉంది, ఇల్లు కట్టుకున్నారు. ఈ మా లాంటి అసోసియేషన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి కనుక ఇది తెలంగాణకే పరిమితం అయిపోయిన ఫీల్ వచ్చింది. ఏపీలో లేదుగా. అవును, ఏపీలో పాపం సినిమా లేదు, పరిశ్రమ లేదు, షూటింగ్ లేవు, యూనియన్ లేవు, అసోసియేషన్స్ లేవు, పెద్దవాళ్ళు లేరు. ప్రొడక్ట్ తయారయ్యేది ఇక్కడే, మొదలయ్యేది ఇక్కడే. ఇప్పుడు ఏపీ వాళ్ళు కూడా వాళ్ళకి సినిమా కావాలంటే మన రాష్ట్రానికి రావాలి, అంటే పక్క రాష్ట్రానికి రావాలి. అంటే మీరు సినిమాను కూడా విడదీసి, సినిమాను కూడా అన్నీ విడిపోయినాయి కదా. దేవుళ్ళ దగ్గర నుంచి, దేవస్థానాల దగ్గర నుంచి అన్నీ విడిపోయిన తర్వాత ఆఖరికి తెలుగు తల్లి, తెలంగాణ తల్లి అయిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ యు ఆర్ అడ్వాన్సింగ్ ఇట్? అండ్ మీరు రియాలిటీని మనం ఇప్పుడు 2 అన్నదమ్ములు ఉన్నారు, నాన్న ఆస్తి పంచిచ్చేశారు, చెరు ఆస్తులు ఉన్నాయి, విడిపోయి కొట్టుకు చావక్కలేదు కదా విడిపోయామని చెప్పి. ఇద్దరు విడిపోయి కూడా అన్నదమ్ముల్లాగా. అందుకే కోయి కోటేశ్వరరావు అన్నారు, కావడి కుండలని అద్భుతమైన కవిత రాశారు, విడిపోయినాగా కలిసి ఉంటామని చెప్పేసి. అది వాళ్ళు గ్రహించట్లా. ఇప్పుడు మా ఇక్కడే ఉందిగా, అక్కడేముంది, ఉందమ్మా? లేదు. మీరు యూఆర్ జర్నలిస్ట్ కదా, మీకు తెలియాలి. లేదు సార్. అసోసియేషన్స్ ఉన్నాయా, యూనియన్స్ ఉన్నాయా? ఎవరైనా అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా షూటింగ్ ఏదైనా ఇబ్బంది కనుక ఏదైనా జరిగితే కంప్లైంట్ ఇక్కడికి వచ్చేయాలి, పక్క రాష్ట్రానికి వచ్చేయాలి. అంత దౌర్భాగ్యం. అక్కడ 2 సినిమా వాళ్ళు ఉన్నారు కదా, ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ అలీ ఉన్నారు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పోసాని కృష్ణమురళి గారు ఉన్నారు. వాళ్ళు అడగాలి కదా, అక్కడ ఎఫ్డీసీ ఉంది. సో మీరు మా ఎలక్షన్స్ అన్నారు కదా సార్, మీరు స్టార్ట్ చేసి లాస్ట్ ఇయర్ నిలబడి మధ్యలో క్విట్ అయిపోయారు. క్విట్ అయిపోవడానికి రీజన్స్ ఏంటి? చాలా ఉన్నాయి. బట్ ఒక 5-6 ఏళ్ల క్రితం నుంచి రాముడితోటి కనెక్టివిటీ బాగా పెరిగింది. నేను నిలబడటానికి కూడా కారణం ఏంటంటే తెలంగాణ వాదం నాయకుడు. అంటే తెలంగాణ గడ్డ, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణలో ఉన్న అసోసియేషన్, తెలంగాణ వారికి సరైన రెస్పెక్ట్ లేదు. ₹1,00,000 దాదాపు, సరే 5-10 వేలు తక్కువ చేశారు. ఇప్పుడు ₹1,00,000 మెంబర్షిప్ ఫీ అంటే వీడు సినిమాలో 2 సినిమాలు 3 సినిమాలు వచ్చి వాడు 5,000-10,000 రెమ్యునరేషన్ తీసుకునేవాడు ₹1,00,000 ఎలా కడతాడు? ఇలా రకరకాలుగా ఉన్నాయి. దానికోసం నిలబడ్డాం.
విత్డ్రా కావడానికి కారణం ఏంటంటే నాకు మా రాముడు కల్లో కనిపించి విత్డ్రా చేయమన్నారు. అది కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు, కొంతమంది బెదిరి పెట్టారా అని అన్నారు. అదే నా డౌట్ కూడా అదే సార్. ఈ డౌట్ కూడా అదే. అదే ఎవరు బెదిరి పెడతారు? బెదిరి పెడితే విష్ణు గారు ఏమైనా అని ఉంటారేమో. విష్ణు గారు మోహన్ బాబు అంటే పాపం అని ఉంటారేమో అంటే విష్ణు గారు అన్న కానీ మోహన్ బాబు గారు అన్నారనే కదా పాపం ఆపోజిట్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ దాన్ని ఏమంటారు ప్రెస్ కాన్ఫరెన్స్లు మరీ పెట్టి ఏడ్చేసి బోరు ఏడ్చి ఇంత దారుణంగా అన్నారు. అది ఆ దారుణానికి కింద అది రాయలసీమ రాకింది. అది చేయదు. కానీ నన్ను టచ్ చేయడానికి ఇంకా అంత వర్కౌట్ కాలేదు. ఎందుకంటే ఏంటంటే శ్రీరాములే సినిమాకే నేను నో అని చెప్పినాను. రెమ్యునరేషన్ అంతా అని ఒక కో డైరెక్టర్లు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నో అని చెప్పినాను. ఆ రవీన్ మోహన్ సో వాట్ అంత లేదు, ఇంకా టైం పడుతుంది మనని బెదిరించడానికి. ఎందుకంటే నన్ను బెదిరించాలంటే దేవుడిని బెదిరించడమే. నేను ఆయన పక్కనే ఉంటాడు కనుక. డబ్బు మనకి నాకు రూపాయి కావాలంటే దేవుడు ఆల్రెడీ 2 ఇచ్చాడు. ఇంకేం చేసుకుంటాం? డబ్బు ఏం తింటాం? ఎన్ని కార్లలో కూర్చుంటాం? 10 కార్లు ఉన్నాయి. ఒకే కార్లో ఒక మూల కూర్చుంటాం. వెనకాల మొత్తం పడుకోగా ఏం కాదు. సో అది డబ్బు లేదు. రాముడు చెప్పారు. ఎందుకంటే ఇటు ఇద్దరు ఒకనేమో యాంటీ హిందూ అన్నారు, ఒకడు యాంటీ కంట్రీ అన్నారు ప్రకాష్ రాజ్ని, ధర్మానికి వ్యతిరేక అన్నారు, ఈయనేమో ఇదే అన్నారు. ఏదైనా నేను ఉండటం వల్ల కరెక్ట్ కాదు అని చెప్పేసి ఏదైనా ధర్మానికి వ్యతిరేకం కనుక నేను విత్డ్రా అయ్యాను. రాముడు కనిపించాను. ఎందుకంటే అది నేను విత్డ్రా చేసుకోవటమే చాలా కరెక్ట్ మంచిదని ప్రూవ్ అయింది. కారణం ఏంటంటే ఇటు ప్రకాష్ రాజ్ కానీ అటు విష్ణు కానీ వాళ్ళు చెప్పిన ఏ ఒక్క మాట మళ్ళీ అంటే మెడికల్ ఇన్సూరెన్స్ ఇది దాని ఉందా అంటే మాలో ఉన్న వాళ్ళు మెడికల్ ఇన్సూరెన్స్ కట్టాలి అంటే మాలో సభ్యులందరూ ఎలా ఉండాలి? ఈ మా అసోసియేషన్లో ఉన్న ప్రతి సభ్యుడు పక్కవాడికి ఏదైనా హెల్ప్ కావాలంటే చేసే పరిస్థితిలో ఉండాలి. కానీ ఓ 10-20 మంది కోట్లు సంపాదించి మిగతా వాళ్ళందరూ దేహి అని అంటాం కాదుగా. అది అసోసియేషన్ కాదు కదా, ఆ వ్యాలిడిటీ కాదు. ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉన్న 28 మంది కాక మిగతా ఉన్న 500-600 మంది సభ్యులు కూడా అదే పౌరుషంతో ఉంటారు కదా. అందులో చాలా ఉన్నాయి. 10 ఏళ్ల క్రితమే ఒక క్లియర్ అగ్రిమెంట్ ఉంది. ఒక 4 రోజులు షూటింగ్లన్నీ క్లోజ్ చేసిన తర్వాత పరభాష అంటే ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. క్లియర్గా ఉంది కూడా అక్కడ. అదే ఎలక్షన్లో చెప్పి ఇద్దరికీ ఇచ్చాను. అది దీని మీద ఫైట్ చేయండి. పరభాష నటుల్ని హీరోయిన్ కాక 3 వేరే వాళ్ళని తీసుకోకూడదు, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా ఇందులో యాక్ట్ చేస్తుంటే వాళ్ళ రెమ్యునరేషన్ కట్టి మాలో సభ్యుడిగా జాయిన్ చేసి చేయాలి. ఎన్ని రకాలండి. ఇప్పుడు మొత్తం అన్ని తెలంగాణ సినిమాలు బుబ్బడిగా వస్తున్నాయి కదా. ఎవ్వరు అందులో నంబర్ కాదా? ₹1,00,000 కట్టలేకపోతున్నారు. వాళ్ళు తగ్గించరు. ఈ తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ వాడికి ఇప్పటికీ 80% మెంబర్షిప్ లేదు అందులో. FNCC అని పెట్టారు ఒకటి అక్కడ, ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అని. అదొక స్టార్ హోటల్ లాగా చేస్తారు. దాంట్లో మెంబర్షిప్ కావాలంటే లక్షల రూపాయలు ఉంటాయి. నేను ఇది లైట్ బాయ్ కానీ, ప్రొడక్షన్ బాయ్ కానీ, లేకపోతే డ్రైవర్లు కానీ, నేను ఇండస్ట్రీలో 10-25 ఏళ్ల నుంచి నేను ఉన్నాను. ఇదిగో మా పరిశ్రమకు సంబంధించినంతవరకు ఒక అసోసియేషను, ఇక్కడికి వెళ్ళి నేను నా భార్య పిల్లలకి ఓ బిర్యానీ తినిపిస్తాను అన్న ఆలోచన ఉందా? అంటే అవకాశం ఉందా? లేదు. హీ కెనాట్ బి ఎ మెంబర్. ఓన్లీ మనీ కెన్ మేక్ ఇట్. అందులో FNCCలో ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, తర్వాతనేమో సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, బ్యాంకుల వాళ్ళు ఉన్నారు, మా లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. ఏమిటి కర్మ? అడిగేవాడేవాడు? సో అందుకే ఈసారి ఎలక్షన్స్లో తెలంగాణ వాదం బలంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే మళ్ళీ నేనే నిలబడతానని కదా, నేను నిలబడను. అవకాశం వచ్చింది కాబట్టి మీ హిట్ టీవీ ద్వారా చెప్పడం ఏంటంటే చాలామంది అక్కడ మాణికనే ఉన్నారు. అతను కోటి సంపాదించలేకపోవచ్చు, పెద్ద పాపులర్ కాకపోవచ్చు విష్ణు లాగానే, ప్రకాష్ లాగా, బట్ సిన్సియర్గా 25 ఏళ్ళు ఇచ్చింది. టార్జాన్, ఫిష్ వెంకట్ ఉన్నారు, దాసన సత్తన్న ఉన్నారు, రఘు ఉన్నారు, చాలామంది ఉత్తేజ్ ఉన్నారు. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. చాలామంది నేను తెలంగాణ అని చెప్పుకోగలిగిన వాళ్ళని ప్రెసిడెంట్ చేయండి, సెక్రటరీ చేయండి, మీ గొప్పతనాన్ని పెద్ద మనసును చాటుకోండి. ఏముందని అందులో? కనీసం ఇప్పుడు సిన్సియర్గా పనన్నా చేస్తారు. ఈ రాష్ట్రం కదా, ఈ తెలంగాణ రాష్ట్రం కదా. మీది వేర్ యూ బిలాంగ్ అంటే నువ్వు ఆంధ్ర అంటావు. యూ విల్ నాట్ సే దట్ నా రాష్ట్రం తెలంగాణ, నాకు 2 కావాలి, 2 వేలు కావాలి. ఇది 2 రాష్ట్రాలు ఏంటి? ఇప్పుడు పాన్ ఇండియా అయ్యి పాన్ వరల్డ్ అయిన తర్వాత ప్రపంచం అంతా నీదే కదా. ప్రపంచంలో ఉన్న సినీ గోయర్స్ అందరూ నీకు కావాల్సిన వాళ్ళే. 2 రాష్ట్రాలను సపరేట్గా ఎందుకు? సన్నాయి నొక్కులు. నీ రాష్ట్రం ఏంటి? వేర్ యూ బిలాంగ్స్? యు ఆర్ ఫ్రమ్ అంటే చెప్పాలి తప్పకుండా. ఐఎమ్ ఫ్రమ్,
అది ఫ్రమ్ తెలంగాణ ఆంధ్ర అంటే ఎట్లా అంటాం, చెప్పాలిగా, చెప్పలేరు. అందరు ఇక్కడే ఉన్నారు, రాజకీయాలన్నీ అక్కడ. మరి మా రాష్ట్రంలో మాకు ముఖ్యమంత్రులు అవుతాం అనుకుంటున్నారు, మా రాష్ట్రంలో మీరు మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మరి మా రాష్ట్రాల్లో ఎప్పుడు ఉంటారని అడిగిన పాపాన్ని పోలేదుగా పాపం ప్రజానికి. వాళ్ళకి గొంతు ఉండదు. ఎలా అది నేను వాయిస్ చేస్తున్నాను. సరే, ఏపీలో కూడా కొంతమంది చేశారు, తోరన్ రాజా అని, ఫెడరేషన్ వాళ్ళు వీళ్ళని చాలా ఆర్గనైజేషన్స్ వచ్చి కొన్ని వందల వేల మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు వచ్చి నేనున్నామని అనట్లేక పాపం. కొంతమంది నరసింహరాజు గారు, తర్వాత గౌతమ్ రాజు, శ్రీలక్ష్మి, వీళ్ళు ఉన్నారు, కానీ ఉన్నామని చెప్పుకోవడానికి కూడా కొంచెం భంగే. ఎందుకంటే సెకండ్ గ్రేడ్ ఆర్టిస్ట్ అని అనుకున్నాం. దే ఆర్ నాట్ టాప్ పీపుల్, దే కెనాట్ కంట్రోల్ ఇట్. నేను చూడాలి. ఇప్పుడు రేపు పొద్దున పవన్ సీఎం అని అంటున్నారు, రాజకీయాల్లోకి వస్తా అంటున్నారు. ఆయనే వచ్చిన తర్వాత ఏదన్నా మరి పరిశ్రమను అక్కడ అభివృద్ధి చేస్తారా, లేకపోతే వాళ్ళు అక్కడ ఉంటారా? సీఎం అయితే అక్కడే ఉండాలి కదా, పక్క రాష్ట్రంలో ఉండాలి కదా.